Okay. Coming down to the sales, sorry for jumping to continue to that. మీరు ఇప్పుడే అంటే కొందరు తెలియని వాళ్ళు ఇప్పుడే ఆలోచించకండి. నెక్స్ట్ సెషన్స్ మీరు ప్రొసీడ్ విత్ ట్రైనింగ్స్ అంటే అది ఎలా చేయడం, కంటెంట్ ఎలా డెవలప్ చేయడం. ఎడిఫైయింగ్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ వన్ డే జాబ్. ఓకే, సో యూట్యూబ్లో అది ఎలా కంటెంట్ని అప్లోడ్ చేయడం అదంతా నేర్చుకోవాలి. వీడియో ఎడిటింగ్స్ కొద్దిగా చిన్న చేయడం. ఓకే, ఒకటేసారి మనం మాట్లాడుతుంటే కంటిన్యూటీ ఉండదు. కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవడం ఒకటి, డెలివరీ చేయడం ఒకటి. ఆ డెలివరీ చేసిన దాన్ని కొన్నిసార్లు మిస్ఫైర్ అయితే వాటిని తీసేయడం, ఎడిట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. అందుకనే ఆయన అంటున్నాడు, మీరు చేసుకోగలిగితే మీరు చేసుకోవచ్చు, లేదంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కూడా చేసుకోవచ్చు. ఓకే, దెర్ ఆర్ సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఓకే, ఇది ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసి దాన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్లో పెట్టడం, ఎక్కువ రీచ్ అయ్యేటట్లు చూసుకోవడం. రీచ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ యాజ్ యూ సెడ్ కీవర్డ్స్ అవన్నీ మ్యాటర్స్. అలానే మనం దాన్ని ప్రమోషనల్ యాక్టివిటీ కూడా చేయడం. కొన్నిసార్లు చూస్తుంటారు మీరు యూట్యూబ్ కంటెంట్ ఫేస్బుక్లో వస్తుంది, అవునా కదా? సో ఫేస్బుక్ చూసే వాళ్ళు కూడా అక్కడ నుంచి మన యూట్యూబ్కి వస్తారు, అంటే మన వ్యూస్ అట్లా కూడా పెరుగుతుంటాయి. క్రాస్ ప్లాట్ఫామ్ డెలివరీస్. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ వే ఆఫ్ మార్కెటింగ్ ఇప్పుడు జరుగుతున్నది చాలా ఎక్కువ. ఎందుకంటే మ్యాక్సిమం అందరి చేతులలో డిజిటల్ డివైజెస్ ఉన్నాయి. ఇంతకుముందు డిజిటల్ డివైజెస్ లేవు కాబట్టి వీ యూస్ టు గో విత్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, మనమే డైరెక్ట్ అప్రోచ్ చేయాలి. బట్ ఇప్పుడంతా ఇళ్ళలో కూర్చుంటే చేసుకోవాలనుకుంటే, ఎవరైనా మీట్ అవ్వాలనుకున్నా మనం పార్కులో వెళ్ళి హలో అని స్ట్రేంజర్గా మనం హలో ఇస్తే కూడా వాళ్ళు భయపడుతున్నారు, మనం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి, అవునా కదా? అంటే ప్రీవియస్లీ ఎవరన్నా కలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు కలిస్తే భయపడతారు. ఇప్పుడు అంటే మనం అంటే ఫైన్, ఒక లెవెల్ నుంచి వచ్చాము, గ్రౌండ్ లెవెల్స్ తెలుసు. పిల్లలు చూడండి, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పిల్లలు న్యూ పర్సన్ని మీట్ అవ్వాలంటే భయపడతారు.